లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వానరాన్ని సాక్షాత్తు హనుమంతుడి రూపంగా భావిస్తారు అందరూ. అయితే దాదాపు 30 ఏళ్ల కింద ఓ గ్రామంలోకి వచ్చిన కోతి అనతి కాలంలోనే అందరికీ దగ్గరయ్యింది. అన్ని పనుల్లో సాయం చేస్తూ గ్రామంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. అలా కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత అనుకోకుండా ఓ రోజు కోతి చేష్టలు చేస్తూ అందరినీ ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఓ యువకుడు కోతిని చంపాడు. కానీ అదే రాత్రి ఆ యువకుడు కలలోకి వచ్చిన కోతి ఓ రహస్యాన్ని చెప్పింది. ఆ రోజు నుంచి ఆ గ్రామానికి కోతి ఇలవెల్పుగా మారింది. కోతికి గుడి కట్టిన గ్రామస్తులు ప్రతి ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు ఆ గ్రామ ప్రజలే కాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. మరి ఆ కోతి చెప్పిన రహస్యం ఏంటి? ఈ కోతి జాతర ఎక్కడ? ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం పీచర్ గ్రామంలో కోతి జాతర ఘనంగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ జాతరకు చుట్టుపక్కల మండలాలతో పాటు కరీంనగర్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సుమారు 30 ఏళ్ల కిందట మండలం పిచార గ్రామంలోకి వచ్చిన ఒక కోతి గ్రామంలోని రైతులకు మరియు గ్రామస్తులకు సహాయం చేస్తూ ఉండేది. రైతులు ఎడ్లను చేనుకు తీసుకువెళ్లడం, మంచినీరును అందించడం, పంట చేల్లోకే వేరే జంతువులు రానివ్వకపోవడం, చిన్నపిల్లలను ఆడించడం వంటి మంచి పనులు చేస్తూ అందరికీ దగ్గరయ్యింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ కోతి అకస్మాత్తుగా పిచ్చి చేష్టలు చేయడం ప్రారంభించింది. గ్రామస్తులను కరుస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ కోతిని హతమార్చాడు. కానీ అదే రోజు రాత్రి ఓ వ్యక్తి కలలో కనిపించిన కోతి తన గ్రామానికి మేలు చేసేందుకు వచ్చానని, తనకు గుడి కడితే గ్రామానికి సంరక్షిస్తానని తెలిపింది. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపిన ఆ వ్యక్తి కోతి కళేబరానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. అనంతరం అందరూ గ్రామస్తుల సహకారంతో ఆ సమాధి దగ్గర కోతికి గుడి నిర్మించారు. డిసెంబర్ 20వ తేదీన కోతి మరణించడం, తెల్లవారు 21వ తేదీన కోతి అంత్యక్రియలు పూర్తవడంతో ఆ 2 రోజులు ప్రతి ఏటా జాతర నిర్వహిస్తున్నారు గ్రామస్తులు. కోతి జాతర ఘనంగా నిర్వహిస్తుండటంతో పీచర గ్రామానికి ఏ కష్టం రాకుండా ఉండటం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కోతి గుడికి రావడం ప్రారంభించారు. కోరిన కోరికలు తీర్చుతున్న కారణంగా కోతి జాతర రోజున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ కోతి జాతర మరింత ప్రసిద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు గ్రామస్తులు. ఏది ఏమైనా కోతికి గుడి కట్టి ఘనంగా జాతర చేస్తున్న ఆ గ్రామస్తులు గ్రేట్ అంటున్నారు హనుమాన్ భక్తులు. మరి మీరు ఏమంటారో కమెంట్ చేయండి. ధర్మారం గ్రామము, లక్ష్మణ్ చంద మండల్, తాలూకా నిర్మల్ జిల్లా, ఆదిలాబాదు. అంటే మాది ఇప్పుడు నిర్మల్. ఇక్కడ 1970 ఒక కోతి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పశువుల కాపరులతోటి, వ్యవసాయం చేసే రాటు వాళ్ళతోటి ఉండి మమేకంగా ఒక 2-3 నెలలు కలిసి తిరిగింది. కొన్ని రోజులకు అది చేసిన వికృత చేష్టలకు ఈ వ్యవసాయదారులు కలిసి దాన్ని చంపడం జరిగింది. అది ఇక్కడ 1977 డిసెంబర్ 20 తారీఖు నాడు ఇక్కడ వేసేసిండ్రు. అయితే అది రాత్రి ఆ కళలకు వచ్చేసి ఏమన్నది అంటే, నాకు సమాధి చేయండి, సమాధి ఎక్కడైతే నన్ను చంపారో అక్కడనే సమాధి చేయండి అన్నాను. ఆ తర్వాత తెల్లారి మరుసటి రోజు వచ్చి వీళ్ళందరూ కలిసి సమాధి చేసిండ్రు. సమాధి చేసిన తర్వాత కొందరు వచ్చిపోయే భక్తులు తోవంటి బటసారులు మొక్కుకున్నారు, నాకు ఇది కావాలా అని. ఎందరు ఏమనుకున్నారో అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టు జరిగింది. ఒక 10-20 రోజుల లోపల మొత్తం దాని చమత్కారము, దాని మహిమలేటి అనేటివి బయటకు వచ్చేసినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 రాత్రి రథోత్సవము, 20 నాడు అన్నదానము, పెద్ద మొత్తంలో మినిమం ఒక 30 క్వింటల రైస్ తోటి అన్నదాన కార్యక్రమం ఈ మండలే కాదు, ఇతర మండలాల నుంచి, ఇతర డిస్టిక్ల నుంచి ప్రతి సోమవారం, శనివారం ఇక్కడికి వస్తారు. దీని మహిమ ఎంత ఉన్నది అని అంటే, ఎవరన్నా కానీ దీన్ని నమ్ముకొని ఒక 5 వారాలు స్వామి నేను వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేస్తా, నాకు ఈ కోరిక ఉన్నది అని ధర్మబద్ధంగా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి 100% ఇక్కడ మొక్కిన మొక్కులు, కోరికలు ఈ స్వామి తీరుస్తాడు. ఆ నమ్మిక మాకున్నది. మేము ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ డిసెంబర్ 20కి మా స్వాములం ఉండాలని చెప్పేసి మాల వేసుకుంటాము. 41 రోజు మాల వేసుకొని మళ్ళీ కొండ కట్టుకొని మాల విరమణ చేసేస్తాము.
ఇది ఈ విధంగానే సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు ఆచరించి మనం ధర్మబద్ధంగా కొన్ని ధర్మ మార్గాలు నేర్చుకోవాలని చెప్పేసి ఈ మాల వేయడం జరిగింది. ఈ విధంగానే అందరూ హిందూ బంధువులందరూ ఆచరించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. జై శ్రీరామ్. మరి కోతిదేవుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు 1976లో వెలిసిన కోతిదేవుడికి 77 సంవత్సరం నాడు వెలిసింది. అయితే ఇది ప్రజలకు చేరువగా ఉండి అందరికీ అనుకున్న కోరికలు తీర్చి కోతిదేవుడిగా విరాజిల్లుతున్నాడు. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి కానీ కరీంనగర్, వరంగల్ ఇట్లా వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతుంది. అందుకే మేము ఎప్పుడైనా కానీ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాం. సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పేసి ఈ మాలాధారణ చేస్తాం. మాలాధారణ చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి మనం మన ధర్మం పట్ల అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.